హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి బిఎడ్ జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 1 అనే ఈ బయాలజీ మెథడాలజీ పుస్తకంలో మనం పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రాభివృద్ధి చరిత్ర అభివృద్ధిలను గురించి చూస్తున్నాం కదా. ఈ వీడియోలో మనం పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రాభివృద్ధి గురించి చూద్దాం. పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్రం ఈజిప్టు నాగరికతతో ప్రారంభమైనాయి. ఈజిప్షియన్లు మమ్మీలను తయారు చేయడం ద్వారా శరీర ధర్మశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఈజిప్షియన్లు వేటిని తయారు చేశారు? మమ్మీలను తయారు చేయడం ద్వారా శరీర ధర్మశాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు. ఈజిప్షియన్లు తయారు చేసిన గడియారం 4240 BC నుంచి ప్రారంభమైంది. తర్వాత గుర్తించదగ్గ స్థాయిలో గ్రీకుల కాలంలో విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ వంటి మేధావులు విజ్ఞాన శాస్త్రాభివృద్ధికి విశేష కృషి చేశారు. క్రీస్తు పూర్వం 500 నాటికి పైథాగరస్ తన గణిత సిద్ధాంతాలలో అబ్బురపరిచాడు. వీరిలో అన్ని శాస్త్రాలలో పరిశోధించిన వ్యక్తిగా అరిస్టాటిల్ను చెప్పవచ్చు. క్రీస్తు పూర్వం 300 నాటికి ప్రపంచంలో ఆనాటికి గల మొక్కలను గూర్చిన సమాచారాన్ని అరిస్టాటిల్ సంపాదించాడు. ఆక్టోపస్, కేటిల్ ఫిష్ లాంటి అనేక సముద్ర అకశేరుకాలకు సంబంధించిన పరిశోధనలు చేశాడు. ఆక్టోపస్, కేటిల్ ఫిష్ లాంటి అనేక సముద్ర అకశేరుకాలకు సంబంధించిన పరిశోధనలు చేసింది ఎవరు? అరిస్టాటిల్. క్రీస్తుపూర్వం 300 నాటికే ప్రపంచంలో ఆనాటికి గల మొక్కల సమాచారాన్ని అరిస్టాటిల్ సంపాదించాడు. ఆక్టోపస్, కెటిల్ ఫిష్ లాంటి అనేక సముద్ర అకశేరుకాలకు సంబంధించిన పరిశీలనలు చేశాడు. క్షేత్రగణితం అభివృద్ధి చేసిన వారిగా థేల్స్, పైథాగరస్, యూక్లిడ్లను పేరొందారు. థేల్స్, పైథాగరస్, యూక్లిడ్లు క్షేత్రగణితం అభివృద్ధి చేసిన వారిగా పేరొందారు. ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించిన శాస్త్రవేత్త రోగర్ బేకన్. ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం పైన ఆసక్తి పెంపొందించిన శాస్త్రవేత్త ఎవరు? రోగర్ బేకన్. 1473 నుంచి 1543లో నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. 1473 నుంచి 1543లో నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించగా టాలమీ భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకించాడు. గెలీలియో టెలిస్కోప్ను న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతాలు, గమన సూత్రాలను కనుక్కోవడంతో ప్రఖ్యాతిగాంచారు. గెలీలియో కనుగొన్నదేంటి? టెలిస్కోప్. న్యూటన్ ఏమో గురుత్వాకర్షణ సిద్ధాంతాలను, అదేవిధంగా గమన సూత్రాలని కనుక్కోవడంతో ప్రఖ్యాతిగాంచారు. భూమి వయస్సును నిర్ధారించడానికి అషర్ ప్రయత్నించాడు. అషర్ ప్రయత్నించాడు. లెవోయిజర్ ఆక్సిజన్ ఆవిష్కరణ 1777లో ఆంటోనీ లారెన్స్ దహనక్రియ కూడా రసాయన శాస్త్రంలో అభివృద్ధికి కారణమైనాయి. ఈ కాలంలోనే జీవశాస్త్రాభివృద్ధి జరిపింది. లిన్నేయస్ వృక్ష వర్గీకరణను కనుగొన్నాడు. 1800 సంవత్సరంలో జౌల్ ఉష్ణం ఒక విధమైన శక్తి స్వరూపమని నిరూపించాడు. జౌల్. 1831లో మైకెల్ ఫారడే కదిలే అయస్కాంతం విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని కనుగొన్నాడు. 1860లో మ్యాక్స్వెల్ కాంతి ఇతర శక్తి తరంగాలు ఒకే విధమైనవి అని తెలిపాడు. కాంతి ఇతర శక్తి తరంగాలు ఒకే విధమైనవి అని తెలిపింది ఎవరు? 1860లో మ్యాక్స్వెల్. చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం జీవశాస్త్రాభివృద్ధికి ఎంతో ముఖ్యమైంది. చార్లెస్ డార్విన్ యొక్క సిద్ధాంతం ఏంటి? జీవపరిణామ సిద్ధాంతం. విలియం హార్వే కనుగొన్న రక్త ప్రసరణ విధానం, గుండెకు రక్తాన్ని అందించే విధానాన్ని కనుగొన్న మాల్ఫీజీ సేవలు మరువలేనివి. విలియం హార్వే రక్త ప్రసరణ విధానాన్ని కనుగొన్నారు. గుండెకి రక్తాన్ని అందించే విధానాన్ని కనుగొన్న మాల్ఫీజీ యొక్క సేవలు. గుండెకి రక్తాన్ని అందించే విధానాన్ని కనుగొన్నది ఎవరు? మాల్ఫీజీ యొక్క సేవలు మరువలేనివి. నెక్స్ట్ జకారియస్ జాన్సన్ సూక్ష్మదర్శిని ఎవరు? జకారియస్ జాన్సన్. రాబర్ట్ కోచ్ క్షయ, కలరా క్రిములను కనుగొన్నది ఎవరు? రాబర్ట్ కోచ్. క్షయ, కలరా క్రిములను కనుగొన్నది రాబర్ట్ కోచ్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనిపెట్టడంతో విజ్ఞాన శాస్త్రంలో నూతన అధ్యయనానికి తెరతీసినట్లయింది.
131 నుంచి 201 ఏడీలో గెలిన్ జంతువుల విచ్ఛేదనం చేసి వాటి లోపల భాగాలు గూర్చి చెప్పాడు. ఫ్లైని వివిధ జంతువుల గురించి వివరించాడు. ఆండ్రియా వెసాలిస్ శరీర నిర్మాణం గురించి వివరించాడు. రాబర్ట్ హుక్ 1665లో కణాన్ని కనుగొన్నాడు. 1665 సంవత్సరంలో రాబర్ట్ హుక్ కణాన్ని కనుగొన్నాడు. స్లెయిటన్ ష్వాన్ కణ సిద్ధాంతానికి పునాదులు వేశారు. లీవెన్ హక్ బ్యాక్టీరియా గురించి ప్రపంచానికి తెలియజేశాడు. కార్ల్ బేర్ సూత్రాల్ని, క్లాడీ బెర్నార్డ్ శరీర ధర్మ సూత్రాల్ని వివరించారు. కార్ల్ బేర్ సూత్రాల్ని, క్లాడీ బెర్నార్డ్ శరీర ధర్మశాస్త్ర సూత్రాల్ని వివరించారు. మెండల్, మోర్గాన్, బ్రిడ్జెస్, ముల్లర్లు జన్యుశాస్త్రానికి, డార్విన్, గోల్డ్ స్మిత్, రైట్ మొదలైన వారు జీవ పరిణామానికి, వాట్సన్, క్రిక్, కోహెన్బర్గ్ కణజీవ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు చేశారు. 1900 సంవత్సరంలో విజ్ఞాన శాస్త్రంలో అన్ని శాఖలలో అభివృద్ధి జరిగింది. 1900 సంవత్సరంలో విజ్ఞాన శాస్త్రంలో అన్ని శాఖలలోనూ అభివృద్ధి జరిగింది. రూదర్ఫర్డ్ బోర్ల పరమాణు నమూనాలు, బేకరల్ రేడియోధార్మికత, ఇంకా ఆంపియర్, ఫారడే, కావెండిష్, ప్రిస్లీ, హెబర్, మేడం క్యూరీ, ప్లాంక్, వెబర్, ఐన్స్టీన్, థామ్సన్ లాంటి మహాశైల అద్భుత ఆవిష్కరణలు పాశ్చాత్యుల యొక్క శాస్త్రీయ వైశిష్ట్యానికి చక్కని తార్కాణాలు. జీవశాస్త్రంలో అభివృద్ధికి హ్యూగో డివ్రీస్ ఉత్పరివర్తన సిద్ధాంతం. జీవశాస్త్రంలో అభివృద్ధికి హ్యూగో డివ్రీస్ యొక్క సిద్ధాంతం ఏంటి? ఉత్పరివర్తన సిద్ధాంతం 1901 సంవత్సరంలో. మెండల్ జన్యుశాస్త్ర సూత్రాలు 1864 నుంచి, కానీ 16 సంవత్సరాల తర్వాత పరిశీలించబడ్డాయి. మెండల్ జన్యుశాస్త్ర సూత్రాలు ఉదాహరణగా చెప్పవచ్చు. జీవశాస్త్రంలోని అభివృద్ధికి హ్యూగో డివ్రీస్ యొక్క ఉత్పరివర్తన సిద్ధాంతం, మెండల్ యొక్క జన్యుశాస్త్ర సూత్రాలు 1864, కానీ 16 సంవత్సరాల తర్వాత పరిశీలించబడ్డాయి. మెండల్ యొక్క జన్యుశాస్త్ర సూత్రాలు. 1823లో ఏర్పడిన గాస్లో మెకానిక్ సంస్థ 1866లో సాంకేతిక కళాశాలగా అభివృద్ధి చెందింది. 1823లో ఏర్పడిన గాస్లో మెకానిక్ సంస్థ 1866లో సాంకేతిక కళాశాలగా అభివృద్ధి చెందింది. 1847లో ప్రయోగాత్మక రసాయన శాస్త్ర పాఠాలు చెప్పబడ్డాయి. 1847లో ప్రయోగాత్మక రసాయన శాస్త్ర పాఠాలు చెప్పబడ్డాయి. 1857లో సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్ వారు విజ్ఞాన శాస్త్ర పరీక్షలు పెట్టి మూల్యాంకనానికి నాంది పలికారు. తర్వాత ఆర్మ్స్ట్రాంగ్ అన్వేషణ పద్ధతిని ప్రవేశపెట్టాడు. 1905లో ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతము భౌతిక శాస్త్రంలో నూతన శకానికి నాంది అయింది. ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతము, థియరీ ఆఫ్ రిలేటివిటీ, భౌతిక శాస్త్రానికి నూతన శకానికి నాంది అయింది. భౌతిక శాస్త్రంలో నూతన శకానికి నాంది అయింది ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈయన యొక్క కాలం 1879 నుంచి 1955 వరకు. విజ్ఞాన శాస్త్రానికి తగిన సౌకర్యాలు 20వ శతాబ్దం ఆదిలో సమకూర్చబడ్డాయి. డివోన్షైర్ కమిషన్, థామ్సన్ రిపోర్ట్ 1916, స్పెన్స్ రిపోర్ట్ 1933, నార్వుడ్ రిపోర్ట్ 1943 వంటి వాటి ఆధారంగా పాఠశాల స్థాయి నుండి కూడా విజ్ఞాన శాస్త్ర విద్యాభివృద్ధికి పశ్చిమ దేశాలలో ఎన్నో పథకాలు అమలు చేయడం జరిగింది. 1944లో ఎడ్యుకేషన్ యాక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా విజ్ఞాన శాస్త్ర బోధన ప్రాముఖ్యత పెరిగింది. ఎందరో శాస్త్రవేత్తలు అనేక రంగాలలో పరిశోధనలు జరిపి విజ్ఞాన శాస్త్ర ప్రగతికి మార్గాలు వేశారు. ఎన్నో విఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు స్థాపించబడ్డాయి. 1944లో ఏమొచ్చింది? ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత విజ్ఞాన శాస్త్ర బోధన ప్రాముఖ్యత అనేది పెరిగింది.
1944లో ఎడ్యుకేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత విజ్ఞాన శాస్త్ర బోధన ప్రాముఖ్యత అనేది పెరిగింది.